క్యాథలిక్కుల్లో ఒక వర్గం ఏంటి అంటే మళ్ళీ జెసూట్స్. జెసూట్స్ అనే వర్గం ఉంది. వీళ్ళు మత ప్రచారం కోసం ఈ జెసూట్ ఫాదరీలు లేదా క్యాథలిక్లు అనుకోవచ్చు, స్థానిక సంస్కృతి ఆచారాలను అవలంబించే ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించారు. చూడండి, ఇక్కడ లోకల్ పీపుల్ ఏ విధమైనటువంటి పద్ధతులను అనుసరిస్తారో అదే పద్ధతులను అనుసరిస్తూ వాళ్ళు ప్రజల్లో క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు. అలా మాట్లాడుకోవాల్సిన వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ రాబర్ట్ డి నొబిలి. ఎస్టర్డే మాట్లాడుకున్నాం. ఇతను ఏ దేశానికి చెందినవాడు అనుకున్నాం? ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. మధురైకి వచ్చాడని చెప్పుకున్నాం. ఈ దేశంలో బ్రాహ్మణులను క్రైస్తవ్యం వైపు ఆకర్షించటం కోసం కాషాయ వస్త్రాలు ధరించి బ్రాహ్మణ వేషధారణను అనుసరించాడు. శాకాహారం మాత్రమే తింటూ సన్యాసి వలె జీవించాడు. తెలుగు, తమిళం, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. సో స్థానిక ప్రజలతో మమేకం అవ్వడానికి, వారిని ఆకట్టుకోవడానికి ఎంతగానో ఈ విధానం దోహదపడింది. సో మీకు రాబర్ట్ డి నొబిలి గురించి అడిగితే డైరెక్ట్గా ఆయన ఏ ప్రాంతంలో ఈ విధమైన కార్యకలాపాలు నిర్వహించాడని అడగవచ్చు. ఫస్ట్ పాయింట్ మధురై. ఆయన స్ప్రెడ్ చేసినటువంటి క్రైస్తవ్య మతం ఏది, క్రైస్తవ శాఖ ఏది అంటే రోమన్ క్యాథలిక్. రోమన్ క్యాథలిక్ను స్ప్రెడ్ చేశారు. జెసూట్స్ అనేవాళ్ళు ఒక శాఖ దాంట్లోనే. రోమన్ క్యాథలిక్ అని చెప్పాలి మీరు వెంటనే, ఓకేనా? దెన్ మరి ఆంధ్ర మీద ఎవరు సార్? రాబర్ట్ డి నోబిల్ అంటే మధురై, పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆంధ్రలో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రోమన్ క్యాథలిక్ మిషనరీగా ఆంధ్రదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి ఫాదర్ ఎవరు, వ్యక్తి ఎవరు అంటే ఫాదర్ మౌడిట్. ఇది అడుగుతారు. రోమన్ క్యాథలిక్ మిషనరీగా లేదా రోమన్ క్యాథలిక్ క్రైస్తవ్యాన్ని ఆంధ్రలో వ్యాపింపచేయడానికి అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఫాదర్ మౌడిట్. అడుగుతాడు ఇది. ఫాదర్ మౌడిట్ ఈజ్ ది ఫస్ట్ రోమన్ క్యాథలిక్ మిషనరీ. సార్ ఆయన ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే కార్వెంపొడి అంట. కార్వెంపొండి తిరువల్లూరు సమీపంలోని కార్వేపొండి వద్ద తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఈయన కూడా రాబర్ట్ డి నొబిలి మాదిరిగానే సన్యాసి వలె జీవిస్తూ పూర్తిగా శాకాహారం తీసుకుంటూ బ్రాహ్మణులతో మతపరమైన చర్చలు జరిపేవాడట. ఎవరు? ఫాదర్ మౌడిట్. అంతేకాకుండా ఈ ఫాదరీల జీవనశైలిని చూసి రోమపురి సన్యాసులుగా వీళ్ళని పిలుచుకున్నారు. అటు రాబర్ట్ డి నొబిలిని అండ్ ఫాదర్ మౌడిట్ని రోమపురి సన్యాసులుగా పిలుచుకున్నారు. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అడుగుతారు. నెక్స్ట్, ఇక రోమన్ క్యాథలిక్ మిషనరీ ఒక ఆయన వచ్చాడు, ఫాదర్ మౌడిట్. ఈ రోమన్ క్యాథలిక్లు లేదా వ్యక్తులు లేదా మిషన్లు నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాలో విస్తరించాయి. ప్రధానంగా కమ్మ కులస్తులు ఈ క్రైస్తవ్యం పట్ల ఆకర్షితులైన వారిలో మొదటివారు. దళితులు కాదు, దళితులు చివర్లో జాయిన్ అవుతారు. కానీ కమ్మ కులస్తులు ఈ రోమన్ క్యాథలిక్ క్రిస్టియానిటీ తీసుకోవటంలో ముందున్నవారు. సో ముఖ్యమైన కేంద్రం మన ఆంధ్రదేశంలో ఫిరంగిపురం. 16వ శతాబ్దం నుంచే ఇది ప్రముఖ క్యాథలిక్ కేంద్రం. అక్కడ చర్చి కూడా ఉంటుంది, మనం బస్సులో వెళ్తుంటే కనిపిస్తుంది. అట్లనే అప్పుడు నరసరావుపేటని రావిపాడు అనేవారట. ఇక్కడ పాండిచ్చేరిలో మతం మారినటువంటి రెవెన్యూ అధికారి పోలవరపు చిన్నయ్య ద్వారా ఒక బలమైన క్రైస్తవ సంఘం ఏర్పడింది. సో రోమన్ క్యాథలిక్ మతాన్ని నరసరావుపేటలో వ్యాపింపజేస్తున్న వ్యక్తి పోలవరపు చిన్నయ్య. ఇక ముట్లూరు నిజాం సోదరుడు బసాలత్ జంగ్ 1770లో ముట్లూరు అనే గ్రామంలో మిషనరీలకు ఈ మిషనరీలకి భూమిని దానంగా ఇచ్చాడట. ఇది వారి కార్యకలాపాలకు ఊతమిచ్చినటువంటి సంఘటన. ఓకేనా? సో గుంటూరు, దట్ ఈస్ ఫిరంగిపురం, నరసరావుపేట, ముట్లూరు ఉదంతాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పర్సన్ ఎవరు ఎంటర్ అయ్యాడు అనేది అడగడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎవరు?
ఫాదర్ మౌడిట్. రైట్ అండి. ఇక తర్వాత చూడండి, రెడ్డి సామాజిక వర్గం కూడా ఈ రోమన్ క్యాథలిక్ క్రైస్తవ్యం పట్ల అట్రాక్ట్ అయింది. తుమ్మ రాయప్ప రెడ్డి ఫస్ట్ పర్సన్. రెడ్డి కమ్యూనిటీలో క్రిస్టియానిటీ వైపుకి వచ్చిన ఫస్ట్ పర్సన్ ఎవరు? తుమ్మ రాయప్ప రెడ్డి. ఈయనకు జబ్బు చేసిందట. జబ్బు చేస్తే జెసూట్స్ లేదా రోమన్ క్యాథలిక్స్ ఏం చేశారు? ఈ జబ్బును నయం చేయడంతో మతం మారినటువంటి మొట్టమొదటి రెడ్డిగా ఈయన చరిత్రలో నిలిచిపోయాడు. పేరు తుమ్మరాయపరెడ్డి. ఇక ఈయన అనుచరులందరినీ తుమ్మవారు లేదా పొన్ననాటి రెడ్డిలు అని పిలవడం స్టార్ట్ చేశారు. ఈయనతో పాటు చాలామంది మారారు. తర్వాత వీళ్ళు మరాఠా దాడులను తట్టుకోవడం కోసం దర్శీకి వచ్చి సెటిల్ అయ్యారట. సో దర్శీలో క్రిస్టియానిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఈ సంఘటన. ఇక వీరి అనుచరులను ఏమని పిలుస్తున్నాం? తుమ్మరాయపరెడ్డి, తుమ్మవారు లేదా పొన్ననాటి రెడ్డిలు అని పిలిచేవారట. ప్రధానంగా కడప, అనంతపురం, బళ్ళారి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వీళ్ళు ఎక్కువగా. సో మరాఠా దాడుల నుండి తప్పించుకోవడం కోసం, యుద్ధాలు జరుగుతుంటే ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. సో దర్శికి వలస వస్తారు. అప్పుడు నెల్లూరులో ఉంటుంది. ప్రకాశం జిల్లా తర్వాత ఏర్పడింది కదా నెల్లూరు నుంచి. సో నెల్లూరు జిల్లాలోని దర్శి తాలూకా అంటారు. ఇక తర్వాత చూడండి, సరే ఫ్రెంచ్ వాళ్ళు కూడా అనుసరించేటటువంటి క్రైస్తవ మతం ఏంటి? రోమన్ క్యాథలిజం. జెసూట్స్ ఉంటారు వీళ్ళల్లో. రోమన్ క్యాథలిక్లో మళ్ళీ జెసూట్స్ ఉంటారు. ఫ్రెంచ్ జెసూట్స్ తెలుగు భాషలో ముఖ్యమైన రచనలు చేస్తారు. ఇది అడుగుతాడు చూడండి. రోమన్ క్యాథలిక్స్ అయినటువంటి ఫ్రెంచ్ జెసూట్స్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఏంటి అంటే తెలుగు భాషకి వాళ్ళు సేవ చేశారు. సో ఇది అడుగుతాడు ఫ్రెండ్స్. ఇది వేదాంత రసాయనం ఎవరి రచన అని అడగొచ్చు. ఎవరిది? ఫ్రెంచ్ జెసూట్స్ రచన వేదాంత రసాయనం. బైబిల్ మరియు క్రైస్తవ మత సిద్ధాంతాలను వివరించే గ్రంథం. దీని శైలిని ప్రముఖ భాషావేత్త సిపి బ్రౌన్ కూడా మెచ్చుకుంటారు. ఇది అడుగుతాడు. వేదాంత రసాయనము ఎవరు రచన? ఫ్రెంచ్ జెసూట్స్. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక గ్రంథం కూడా వీళ్ళు రాశారు, జ్ఞానబోధ. సో ప్రార్థనలు మరియు బోధనలతో కూడినటువంటి పుస్తకం ఇది. ఓకేనా? బైబిల్ అర్థం కాదు కాబట్టి దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి, మరియు బోధనలు ఏంటి, క్రీస్తు బోధనలు ఏంటి అని తెలియజేసినటువంటి గ్రంథం. సో యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ వేదాంత రసాయనము ప్రిపేర్డ్ బై ఫ్రెంచ్ జెసూట్స్. వాళ్ళు రచించినటువంటి ఇంకో గ్రంథము జ్ఞానబోధ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక 1753లో నిజాం ఏం చేశాడు? సలాబత్ జంగ్ ఉత్తర సర్కార్లను ఫ్రెంచ్ వారికి అప్పగిస్తాడు కదా. ఫ్రెంచ్ వారికి అప్పగిస్తాడు. ఫ్రెంచ్ సైన్య రక్షణ కోసం గుంటూరు ప్రాంతానికి ఈ క్రైస్తవులు చాలా పెద్ద సంఖ్యలో వస్తారు. వాళ్ళతో పాటుగా వస్తారని గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి, కానీ బ్రిటిష్